learning is very hectic to you and you have nothing to do in this lockdown? Let's see what Garrison Wesley Church has done it. I'm Sukanya, representing the youth fellowship from the Garrison Wesley Church. Let's watch it now. Honesty, Patience, knowing about God, wonderful and helpful, thankful, spiritual, wonderful, trust, life-changing, revelation, blessed. planning from God. renewed in Christ. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. Praise the Lord. I am Youth Secretary of Garrison Wesley Church, Sukanya, representing the Youth Fellowship journey and the testimony. My journey with Youth Fellowship. I thank God for giving me this opportunity, and I also thank Joseph Ayagaru, Charles Ayagaru, and my committee members to giving me this opportunity to lead the youth ministry. లెంట్ కాలం సమయంలో మరి 40 days ఉదయకాల ప్రార్థన చేయాలని ఆశపడి మరి దేవునికి ప్రార్థించాను. మరి ప్రార్థన పూర్వకంగా మా టీంని అప్రోచ్ అయినప్పుడు వారు కూడా ఏకీభవించి మరి ప్రార్థిద్దామని చెప్పారు. ఇక యాష్ వెనస్డే నుంచి ఒక గడియ యేసుతో అని ఉదయకాల సమయమున 6 గంటల నుంచి 7 గంటల వరకు మరి ప్రార్థనలు స్టార్ట్ చేసాం. కాల్స్తో మేము ఇది స్టార్ట్ చేసిన తర్వాత మరి దేవుని దయతో మరి ఏం నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా మరి మేము కనెక్ట్ అవ్వగలుగుతాం. సుమారుగా 15 to 18 మెంబర్స్ మరి డైలీ జాయిన్ అయ్యేవాళ్ళు. మరి ఈ 40 daysలో మరి వాక్య పరిచర్య చేయడానికి కూడా ఒక పెద్ద ఛాలెంజ్, ప్రిపేరింగ్ ఫర్ 40 days వర్డ్. అప్పుడు మరి నేను మరి నా డాక్టర్ అనంత్ ఇద్దరం కలిపి ఆల్టర్నేట్ డేస్తో మరి వాక్య పరిచర్య చేయడం స్టార్ట్ చేసాం. దాని తర్వాత గెస్ట్ స్పీకర్స్ని ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేసాం. ఇవన్నీ ఉండగా మరి మా టీమ్, యూత్ టీమ్ కూడా వారి హృదయపూర్వకంగా మరి వారు ఫస్ట్ టైం వాక్యం షేర్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేశారు. మరి ఇది జరుగుతుండగా ఫస్ట్ వీక్ శుక్రవార దినంగా అనుకున్నాం మరి చైన్ ప్రేయర్ స్టార్ట్ చేద్దామని. 6 AM to 6 PM 12 hours చైన్ ప్రేయర్ స్టార్ట్ చేసాం. మరి యూత్ టీమ్ అంతా కూడా ఎంతో ఎంకరేజ్డ్గా ఫీల్ అయ్యి మరి 24 hours నిరంతరం ప్రార్థన స్టార్ట్ చేశాం. మరి 103 మెంబర్స్తో కోఆర్డినేట్ చేసి వాళ్ళు మరి కంప్లీట్గా ఎవ్రీ స్కెడ్యూల్ 15 minutes ఒక స్కెడ్యూల్తో మరి వాళ్ళు దే హ్యావ్ కమ్ బ్యాక్. సో 103 మెంబర్స్తో కోఆర్డినేట్ చేసి మరి ఒక స్కెడ్యూల్ చేసి మరి స్టార్ట్ చేశాము. మరి ఇది లీడ్ చేయడానికి సుధీర్, ప్రియా, నేహ, షిరిన్ వీళ్ళు 4 వారియర్స్ మరి ముందుకు వచ్చి కోఆర్డినేషన్ స్టార్ట్ చేశారు. మరి ఇదే కాకుండా అంచెలంచెలుగా ఎదిగించే దేవుడు మరి నిరంతర వాక్యముగా కూడా నిరంతర వాక్యం చేయాలి అని మరి ఎప్పుడైతే మన బిషప్ తల్లి గారు పిలుపునిచ్చారో మరి అప్పుడు మరి ఇంకా మా శుక్రవార ప్రార్థనలు చైన్ ప్రేయర్స్లో మరి నిరంతర వాక్యము ప్రార్థన 2 కూడా స్టార్ట్ చేశాం. మరి అది ఎలా అంటే కంప్లీట్ న్యూ టెస్టిమెంట్ కంప్లీట్ చేసాము. ఇంకా బుక్స్ ఆఫ్ సామ్స్, ప్రావర్బ్స్, ఐజయా ఇవన్నీ కూడా మరి నిరంతర ప్రార్థనలో కంప్లీట్ చేయగలిగాము. ఇది ఒకటే కాకుండా లెంట్ కాల సమయంలో మా
యూత్ ఫెలోషిప్ టీం వాళ్ళు మరి వారు జయించలేని ఒక శోధనను ఎన్నుకొని దాని గురించి నిరంతరంగా ప్రార్థించారు. మరి ఎండ్ సమయంలో మరి ఆ శోధనను జయించగలిగారు. అదే కాకుండా ఇంకా గాస్పెల్ రీడింగ్, వాక్యంలో కూడా ఇంకా ఎదగాలని చెప్పేసి అని కంప్లీట్ గాస్పెల్ బుక్స్ మరి డే 4 చాప్టర్స్ చదువుతూ మరి గాస్పెల్ బుక్స్ కూడా కంప్లీట్ చేశారు. మరి ఇవన్నీ జరుగుచుండగా అనుకోకుండా అనుకోని రీతిగా మరి అందరి లైఫ్ పాస్కి వచ్చింది. మార్చ్ 22 లాక్డౌన్ అనౌన్స్ చేశారు. మరి ఒక 1 వీక్ 2 వీక్స్ జనాలందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఈస్టర్ వర్షిప్ కూడా మరి ఇళ్లలో ఉండి చేయాల్సి వచ్చింది. ఇవన్నిటిని ఎంజాయ్ చేసిన తర్వాత మా 40 days పీరియడ్ ఏదైతే మేము ప్లాన్ చేసామో అది అయిపోయింది. ఇట్ ఈస్ కమ్ టు అన్ ఎండ్. దెన్ ఆఫ్టర్ 1 week we thought why don't we continue the morning prayers అని చెప్పేసి అని ఆలోచించి మరి అప్పటి నుంచి మొదలు పెట్టిన ప్రార్థనలు మరి ఇప్పటి వరకు కంటిన్యూగానే అవుతున్నాయి. మరి నీవు నీ దినములను నీ ఆశలను మల్టిప్లై చేసే దేవుడు కదా. అందుకని నేను ఎప్పుడైతే 40 రోజుల గురించి ప్రార్థన చేశానో కానీ యేసయ్య మాత్రం ఈ రోజుకి మేము 150 days కంప్లీట్ చేయగలిగాము. తెగక ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా రెగ్యులర్గా కనెక్ట్ అవుతూ మరి ప్రార్థనలు చేశాము. మరి మాలోనే మేము కాకుండా మరి ఇతరుల గురించి ప్రార్థించే బిడ్డలుగా కూడా ఉన్నాము. యవనస్తులు అందరూ కూడా, నాకు మీరందరూ చిన్నగా ఉన్నప్పటి నుంచి తెలుసు, ప్రార్థన చేయమంటే ఎంతో సిగ్గుపడేవాళ్ళు. దే యూస్ టు ఫీల్ షై అండ్ దే యూస్ టు టేక్ ది నేమ్స్ ది అదర్ పర్సన్ వుడ్ డూ ఇట్ అని. కానీ ఈ లాక్డౌన్ పీరియడ్లో ఈ ఉదయకాల ప్రార్థనలో ఇప్పుడు ఏ బిడ్డను అడిగినా కానీ ఇమ్మీడియట్గా మరి ఆ టాపిక్ పైన ఆత్మ భారంతో ప్రార్థన చేసే బిడ్డలుగా అయ్యారు. That's the connectivity which they got it with the early morning prayers. That's the spirituality they got it in the early morning prayers. And the miracles which they are blessed on every prayer request is awesome. They all stand for the witness and their faith has been increased a lot in the morning prayers and the chain prayers. ఇవన్నీ కాకుండా మరి దేవుడు వారికి ఇంకో వాక్యోపదేశం చేసే భాగ్యంలో కూడా ఇచ్చాడు. మరి ఎంత చక్కగా పిల్లలు వాక్యం చెప్తున్నారని అంటే అసలు వారు దేవునితో మాట్లాడుతున్నట్టుగానే మరి వారు దేవునితో బెస్ట్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసి ఏ విధంగా ఈజీగా సరళంగా మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా మరి 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్గా పెట్టుకున్నాము. మరి అనేక మందిగా జాయిన్ అయ్యి కాన్ కాల్లో జాయిన్ అయ్యి మరి దీవింపబడి మరి అంశం పైన ఎత్తిపట్టి ప్రార్థించగా మరి ఎన్నో ఉద్యోగాలు, మరి ఫైనాన్షియల్ క్రైసిస్, ఈ లాక్డౌన్ పీరియడ్లో మరి లేఅవుట్స్ అవుతున్నవి, మరి ఇంకా అదే కాకుండా మ్యారేజ్ రెస్టరేషన్స్, గర్భఫలములు, మరి ఇవన్నీ కాకుండా మరి ఆత్మరక్షణ గురించి కూడా ప్రార్థించారు. ఈ కోవిడ్లో మరి ఎంత మెడికల్ టీమ్ సపోర్ట్, పోలీస్ టీం, ఆర్మీ వాళ్ళ గురించి ఇవన్నీ అంశాలపైన ఎత్తిపెట్టి వారు పొందిన స్వస్థతలను, వారు పొందిన ఉద్యోగాల గురించి, వారు పొందిన వివాహాల గురించి, వాళ్ళు పొందిన మరి స్పిరిచువల్ టెస్టిమనీస్తో మరి బిడ్డలు ఎంతో మరి విశ్వాసంలో నడిపింపబడ్డారు. ఎంత ఆనందంగా వాళ్ళు వచ్చి షేర్ చేసుకునే వాళ్ళని అంటే అది నిజంగా సచ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్, సచ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్, సచ్ ఎ గ్రేట్ ఫీలింగ్ వీ ఆల్ హ్యాడ్ టుగెదర్. మరి దేవుడు ఇటువంటి అవకాశాన్ని మాకిచ్చి ఉదయకాల సమయమున మరి ఈ యూత్ టీమ్ని కేవలము ప్రార్థించే బిడ్డలుగా కాకుండా మరి ఇతరులకు ప్రేమ పంచిపెట్టే బిడ్డలుగా కూడా ఎన్నో చారిటీ వర్క్స్ చేయడానికి మరి ముందుకు వచ్చారు. మరి ఈ లాక్డౌన్ పీరియడ్లో మరి చారిటీ వర్క్ కానీ, ఓల్డేజ్ హోమ్కి వెళ్ళడం కానీ, మరి ఆర్మీ పీపుల్ దగ్గరికి వెళ్ళి చేయడం కానీ ఇవన్నీ కూడా బిడ్డలు ఎంతో ఉత్సాహంగా మరి పార్టిసిపేట్ చేశారు. దేవుడు వీళ్ళని ఇంకా దీవింపజేసి మరి వాళ్ళని ఇంకా మెండుగా వాడుకుంటూ now Garrison Church youth is not only the prayer team, they are also the missionaries of God. I request God to bless them more. ఇంకా దేవుడు వారిని అధికంగా దీవించి వారు ఇప్పుడు ఎక్కడన్నా నిల్చొని వాక్యం చెప్పే బిడ్డలుగా, ప్రార్థన పరులుగా ఉండే బిడ్డలుగా మార్చినందుకు నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఇచ్చిన మేళ్లను పొందుకున్న బిడ్డలుగా మరి ఎంతో సంతోషంగా మరి ఈ యవనస్తులతో కాడి మోయించే భారం నాకు ఇచ్చినందుకు దేవుని నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ భారాన్ని నాకు మోయడానికి ఇంకా అటువంటి స్ట్రెంగ్త్ మా టీంతో నాకు కలిగినందుకు కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. అటువంటి దారి నాకు సరళం చేసినందుకు కూడా నేను దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి కాపాడును గాక అని ఈ కొద్ది సాక్ష్యంలో దేవుడు దీవించును గాక. ఆమేన్. తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సెక్రటరీ సుకన్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ప్రోత్సహిస్తున్న స్థానిక గురువులైన టీచర్ సాసయ్య గారికి మరియు జోసఫ్ అయ్య గారికి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.
గత 150 రోజులుగా జరుగుతున్న ఉదయకాల ప్రార్థనలతో మేము ఎంతో బలపడి ఉన్నాము. ప్రతిరోజు వస్తున్న ప్రేయర్ రిక్వెస్ట్ల గురించి ప్రార్థన చేస్తున్నాము. మా మొరను ఆలకించిన దేవాది దేవునికి నా వేలాది వేల స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఎన్నో అంశాలైన పెళ్లిళ్ళ గురించి, ఉద్యోగాల గురించి, కరోనా విపత్తి గురించి, డాక్టర్స్ గురించి, పోలీస్ గురించి, మా రాష్ట్ర మంత్రుల గురించి, రాష్ట్రం గురించి, దేశం గురించి ప్రార్థన చేసి ఉన్నాము. వీటన్నిటి విషయాలలో మాకు జవాబు దొరికినది. కరోనాతో బాధపడుతున్న పెనట్రాజ్ అయ్య గారి గురించి, చిన్నయ్య గారి గురించి, ద్రవ్య అయ్య గారి గురించి ప్రార్థన చేసి ఉన్నాము. మా కాలనీలో కరోనాతో బాధపడుతున్న కానిస్టేబుల్ సునంద గారి గురించి మరియు ఏఎస్ఐఎన్ఆర్ సుధాకర్ రెడ్డి గారి గురించి ప్రార్థన చేసి ఉన్నాము. వీరి ఆరోగ్యం మెరుగు పొందినందుకు దేవునికి వేలాది వేల స్తోత్రాలు తెలియజేస్తున్నాము. మాకు వాక్యంతో బలపరుస్తున్న సుకన్య గారికి మరియు సంఘస్థులకు వేలాది వేల వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి శనివారం వాక్యంతో బలపరుస్తున్న ధాన్యాల అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇచ్చి ప్రార్థనలు మరి ఇంకెన్నో కొనసాగించాలని నమ్మనది. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెందుగాక. Hello everybody, my name is Anant and I would like to share my experience with the morning prayers. Okay, we started off in the Lent season, so it was very energetic back then. Okay, we used to have daily morning prayers at 6 o'clock. So we had a good spiritual energy all throughout the day. Okay, and day in and day out, as we woke up at the same time. Okay, we used to start off at 6 a.m. in the morning. So I learned the discipline of time. Okay, by waking up at the same time, okay, and having a certain routine at that time. Okay, so I'd like to start off with that. And as we went on, okay, I learned that God talks to us through different people. Okay, I learned the word of God through different people. For as in when Neha spoke about friendship with God, when Shireen spoke about the purpose of life, when Sudhir spoke about the symbols of God. Okay, I realized and I learned that God speaks to us through different people. Okay, and I understood their perspective. Okay, so I learned that. But as the days progressed, okay, as a couple of months went by, okay, I got discouraged especially. Okay, and I believe that some of our youth got discouraged. Okay, because of the extending lockdown. Okay, because of the same routine that we were going through. Okay, but then God spoke to me through Nehemiah, okay, through the Israelites building the walls of the temple, okay, and when they were discouraged, okay, how they looked up to God and how God helped them to come out of them. Okay, similarly, at that point, okay, God encouraged me back, so I learned the discipline of patience, okay, through God's encouragement, okay, especially through this time, through these prayers, okay, I've been blessed by these prayers. Okay, and I've seen many people, okay, I've seen God's works being done in people's life through our prayers. Okay, so all glory to God, and I thank God for giving me this phase of prayers, okay, which is very valuable and meaningful in my life. All glory to God. Praise the Lord. 2020 Lent has been a wonderful beginning for a wonderful journey of my life. In one of our youth meetings, we were asked to overcome one temptation of our life during the Lent season. And I wanted to get more closer to God and give Him the first priority every morning I wake up. Not just thank Him, but to spend more time with Him. And the early morning prayers have helped me get more closer to God and to become a better believer than ever before. And also to fulfill the promise that I made to myself and to God. Word sharing was a wonderful experience that I had. I always thought that I would first share the word with beginners class in Sunday school. But God has helped me to share the word with you, not once, but thrice. He has also wonderfully blessed me to share the word on my 2nd anniversary of being baptized. The chain prayers that we had in youth had also helped me to pray for others and to know about their sickness and to also witness the testimonies. My 2020 resolution was to be more patient, and this lockdown has tested me so badly. I've never seen so much sickness in my life that I've seen in these 4 months with my family, my friends and my near and dear. I've seen so many failures and many more, but God has strengthened me with His word. As in Mark chapter 11:24 says, whatever you ask in prayer, believe that you have received it. And this is the word that has led me all the 7 months, and I'm still counting on it.
and I believe that God will make me more strong in Him. It is only because of God that I stand here to testify His marvelous works that He has done in my life, and to thank God for these 150 days that He has been with us, and the wonderful experience that He has given me in these 150 days. Hi everyone, this is Ankit. Praise the Lord. I'd like to define the experience of this morning prayers, chain prayers, and this youth meets as wonderful and spiritually helpful. Earlier, I used to just pray for a minute or two in the morning and carry on with my day. But after this morning conference calls and this prayers, I felt like this brought a change in me. Moreover, spiritually, it brought me far away from evil, lifted me away from that thing. And also, I would like to say about this chain prayers, which we've been doing since 4 months. It was really helpful. We've been taking various prayer requests from various people, and we were witnessing the miraculous power of this healing prayers. And also, I would like to add on my personal recent prayer request. It was about our grandfather. He was sick. He was very sick. He was in critical condition. Through this chain prayers, we have witnessed the miraculous powers of this healing prayers, and due to that, he has recently celebrated his 90th birthday. Praise the Lord. Thank you for that. And also, I would conclude with saying thanks to everyone who put in efforts for making this to happen. Thank you, everyone. Praise the Lord. Hi everyone, I am Neha and I am here to share my experience on the morning prayers that I've been a part of. Starting each and every day with a fellowship has really been an incredible way so as to start our days, and it has been a way so as to say that God has been our first priority in the day, and the morning prayers fills us with so much of positivity and focus on God's word in spite of the chaos that are going around. And though we all have connected virtually, but the powerful messages that has been shared gives me immense strength so as to tackle all the situations. And most importantly, I felt that God is with me and He's never gonna put me down in any of the situations. And with the help of morning prayers, I could say that my faith in God has been escalated and I've become more dependent on God now. And we as youth has also been a part of the chain prayers, which is such a blessing in all of our lives, because we could witness miracles in all of our lives and in people's life for whom we have been praying for. So overall, I could say that morning prayers has really been a good experience, and because I got an opportunity so as to renew my relation with God. Thank you. హలో ఎవ్రీవన్, మరి నేను చెప్పిన విధంగా స్పిరిచువల్ మరి నా యొక్క లైఫ్లో నేను మరి స్పిరిచువల్గా ఈ యొక్క లాక్డౌన్లో ఎక్కువగా మార్చుకున్నాను. మరి ఈ యొక్క లాక్డౌన్లో మేము ఒక యూత్గా మరి మా చర్చ్ యూత్ అందరం మార్నింగ్ టైంలో మరి మార్నింగ్ ప్రేయర్స్ ఒక కాన్ఫరెన్స్ కాల్లో, అదేవిధంగా మరి బైబిల్ రీడింగ్ కానీ మరి యూత్ మీటింగ్స్ కానీ మరి మేము చేస్తున్నాము. సో మరి ముఖ్యంగా ఈ యొక్క మార్నింగ్స్ ప్రేయర్ వల్ల మేము ఎంతోమంది గురించి మరి ప్రేయర్ చేశాము. మరి గాడ్ దానికి కూడా ఆన్సర్ చేశారు. ఇంకా అదేవిధంగా మరి మేము ఫస్ట్ టైం నేను ఈ యొక్క లాక్డౌన్లో మరి ఈ యొక్క కాల్లో వర్డ్స్ షేర్ చేసుకోవడం నేను ఫస్ట్ టైం. అదేవిధంగా మరి ఒక బైబిల్ రీడింగ్ కూడా మరి మాకు ఏదైతే 4 గాస్పుల్స్ కంప్లీట్ చేయాలని ఉన్నదో అది కంప్లీట్ చేసినాక మరి నేను నా సొంతగా నేను అనుకున్నాను ఈ యొక్క లాక్డౌన్లో ఎలాగైనా మరి బైబిల్ కంప్లీట్ చేయాలని. సో దాని ద్వారా మరి నేను న్యూ టెస్ట్మెంట్ మొత్తం కంప్లీట్ చేశాను. ఇప్పుడు నేను మరి ఓల్డ్ టెస్ట్మెంట్ కోసం చదవడానికి చూస్తున్నాను. అదేవిధంగా మరి గాడ్కి నాకు ఇచ్చిన మంచి అవకాశానికి మరి ఒక స్పిరిచువల్ లైఫ్ని నేను లీడ్ చేస్తున్నందుకు గాడ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి అదేవిధంగా ఒక చిన్న టెస్టిమనీ, రీసెంట్గా లాక్డౌన్లో మరి ఏదైతే మా ఎల్డర్ సిస్టర్ తన వర్క్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మరి నేను తనను పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మరి రిటర్న్లో మేము బై వాక్ వచ్చేటప్పుడు మరి ఒక పోలీస్ వాళ్ళు మరి అది ఆఫ్టర్ 6 టైంలో ఎవరు బయట ఉండదని చెప్పినప్పుడు మరి మేము తనను పికప్ చేసుకొని వచ్చేటప్పుడు మేము మమ్మల్ని పోలీస్ వాళ్ళు పట్టుకొని మరి నన్ను స్టేషన్కి తీసుకువెళ్ళి మరి ఒక కంప్లైంట్ బుక్ చేద్దామని చేశారు. సో అక్కడ నేను వాళ్ళకి వ్యాలిడ్ రీజన్ ఇచ్చినప్పటికీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. మరి నేను అక్కడ ఉండి మరి గాడ్కి ప్రేయర్ చేశాను, దేవా మరి మీరే నాతో ఉండి మరి ఒక వ్యాలిడ్ రీజన్తో మరి నన్ను వదిలేమని.
మరి తర్వాత మరి నేను మా సిస్టర్కి మెసేజ్ పెట్టినప్పుడు తను వచ్చి మరి తన ఒక మెడికల్ ఐడి కార్డ్ చూపించినప్పుడు మరి వాళ్ళు దాన్ని చూసి యాక్సెప్ట్ చేసి మరి నన్ను అప్పుడు వదిలేశారు. సో దానికి గాడ్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నా యొక్క స్పిరిచువల్ లైఫ్లో మరి యొక్క లాక్డౌన్ నేను ఎంతో చేంజ్ చేసినందుకు నేను గాడ్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. My journey on this lockdown is knowing about God, and చాలా నేర్చుకున్నాను. లాక్డౌన్ మార్నింగ్ ప్రేయర్స్లో విత్ క్రైస్ట్. మార్నింగ్ 7 o'clock to 8 o'clock లేచి ప్రేయర్ చేసినాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పర్టిక్యులర్ టాపిక్ ప్రే చేస్తుండే. కరోనా గురించి ప్రే చేస్తుండే, మ్యారేజెస్ గురించి ప్రే చేస్తుండే. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విల్ ప్రేయర్, అండ్ I changed a lot in lockdown time. So I'm thankful to God. So much changed in my life. Knowing about God, getting close to God, and my testimony is in the morning prayers lo akka marriage gurinchi pray chesam, and I got answer from God. Like, she got married recently. That was a big miracle for me. 1 year నుంచి మ్యాచ్ చూస్తున్నాం. సో ప్రేయర్ వల్ల అందరు యూత్ ప్రేయర్ వల్ల, సో యూత్ మార్నింగ్ ప్రేయర్స్ వల్ల she got matched, and I was so thankful to God, Wesley Garrison Youth. And another testimony is I recently wrote MTech entrance exam. So I got good rank. My rank is 317. So counseling start kavali, so I'm praying on that. And MTech so start kavali, inka counseling start aitundi. So manchi college university dorkalani, and manchi MTech seat dorkalani, college dorkalani pray చేస్తుండండి. And that was my another testimony for that. Hello everyone, I'm here to share my experience with God during this lockdown. During this lockdown, my relationship with God has become strong. We as a youth team have started our morning prayers. We used to start our day with morning prayers. We used to conduct chain prayers and pray for each and every point that is given to us. When we have started this morning prayer, it was my first chance to share God's word with the youth team. I feel really it was a nice experience to share God's word with the youth members. And I also feel responsible to conduct our youth activities, to read Bible, to tell scriptures. And I also started taking initiative to conduct chain prayers on every Friday. I really feel blessed that I'm involved in God's work, and God is using me to do His work. Before lockdown, we have started our Sunday school like with the kids in our locality. But as the lockdown has started, it stopped. Then I felt like maybe we wouldn't continue this Sunday school and all. But then by God's grace, we have started it again from the July 1st week. And I'm really thankful to God that He has given me this opportunity to work in the children's ministry by sharing His word, by telling about His works and all to the kids. And I have a small testimony to share. Before the lockdown has started in January, I have resigned my old job by applying for a new job. But the new job which I have applied, it has to be started in June. But because of this lockdown and all, it couldn't start in June. So from June onwards, I'm waiting for my new job. I have to get a call from my new job. But whenever I have contacted them, they used to tell that because of this virus and lockdown, we couldn't start the college now. So I've given my prayer request to everyone. We as a youth are also praying for me every day for my job opportunity. Then suddenly one day I got a call from the job which I have applied that we have to submit our certificates. Then I have submitted my certificates, but I'm still waiting for the due date so that I can go and start my new job. So
I'm waiting for my new job, but I have faith on God that if we have faith on God, He will surely help us. He will bless us with this double folding blessings. So I thank God for using me as His weapon for the children's ministry and for the God's work. Thank you. Praise the Lord, everyone. Today I am going to share my experience with God during this lockdown. So, during this lockdown period of time, I have observed many changes in my life, in my prayer life. I have observed that during normal days, I used to pray to God. I pray to God. I spend time with God. But the time which I am spending with God right now, during this time, this period of time, like this, I have literally never spent with God like this. Never before. I have never spent this kind of time before. And I really feel blessed that I am getting this kind of opportunity to share my testimonies and share my word with you all. So during the normal days, I pray to God, but I used to pray that my family should be safe. My mummy manchi gundala, my daddy manchi gundala, hum sab safe rehna. Like this I used to pray. But now I am praying for people whom I don't know also. I'm coming forward that do we have any other prayer request? Do this person or do other person or any other person is suffering from any of the disease, any of the sickness? I'm coming forward with all this, and even I'm also giving many I'm also coming forward with many prayer requests that yes, this person is suffering from this. So this person is suffering from this person is suffering from that. So praying for others, and when they are getting healed, and when you come to know that yes, we are healed, yes, we are healed, yes, we are treated, yes, we are doing well, at that point of time, that happiness really, guys, it really makes us more enthusiastic, and it really makes us feel more enthusiastic as well as more active than before. That kind of happiness we normally get during when we get good results or good ranks in our exams. The same feeling we'll get when our prayer requests are answered. So the same thing happened with me also. So as in the prayer request, we were told that Bennett Raj Pastor Garu was suffering with COVID and he was under ventilators. But as soon as we came to know a few days back that Bennett Raj Garu is out of danger, he is doing well, then at that point of time I really felt very happy. Thank you God for protecting him. And many patients are like this. Make sure many patients are like this. Many patients would be like this wherever they are in around the globe. All around the globe, many people are like this who are suffering from this kind of illness, this kind of disease, this kind of critical condition they are also facing. So I used to pray that I still pray that they should get safe. They should be safe from this vicious cycle of COVID-19 and all the health issues. So when I got to know that my prayer request was fulfilled, I felt very happy, guys. Hope you all also face the same thing when you feel that when you ask anything, when any of the prayer requests fulfill at that point of time, you also may face the same thing. So I would like to say that you need to spend more time with God. I'm not telling that you should leave all your works, you should leave everything. I'm not telling that, but you should balance everything, because God is a savior. He has protected us from many things. He also helps us in overcoming all the Satan temptations, and He also helps us in winning all the Satan temptations and also He makes us walk in His way. Same things happen with me also. So one testimony I would like to share with all of you is, one day what happened, I went out. So it happened 3 years ago, dear friends. What happened is, I was driving a two-wheeler and the front person, he suddenly put a sudden brake, and I was like, where I'll go and dash him and where I'll fall down. So what I found is,
At that point of time, someone came in front of the scooty and someone stopped the scooty I found. So it's none other than Jesus our Savior. And one more thing also, it happened last year. I was taking bath and the floor was very slippery. So I suddenly stepped on the slippery floor. I was about to fall, but suddenly I found that someone was holding me from my back. It's Jesus Christ. So this was my testimonies. These were my testimonies. This was my experience with God during this lockdown. I hope you all also would be coming with many more prayer requests and many more testimonies like this. Thank you. Okay, my lockdown story with Christ, I would just begin with my life before lockdown and after lockdown with Christ. That is, before lockdown, I was just sticking to a particular schedule, that is eating, drinking, chit-chatting with friends, going to college. I used to give limited time to God because it was just a part of my schedule, daily schedule, that we have to read the word daily, we have to talk to Christ. It was only because of that, by force or by chance. I never felt that God really was there, or I'm really talking to some person. I never felt that connection with God. But this lockdown started, we as youth have decided to start this morning prayers. We have put this initiative. We never thought it would last this long, but we have successfully completed 150 days today. And today I feel that the decision taken 150 days ahead back was the very best decision that we have taken for our lives, this lockdown particularly. Giving the first start to God was very hard for us in the initial stages. We were so lazy to wake up, read His word, listen to His word, talk to Him, pray on all the prayer requests that we got. But as we kept doing these things, as our life with Christ, our spirituality has increased. My spirituality in God has increased a lot. Like ever before, I never felt this connection with God that I'm feeling it right now. I feel God like a person who's just sitting right in front of me and listening to everything I want to talk to Him, or everything that I want to share, or any suggestions that He wants to give me in my life. I never knew God was so serious about me, that He would be waiting for me to get back to Him, to reveal His plans, His purpose in our lives. We think that this is our routine schedule. As we abide to this world and try to live by this worldly pleasures, we think this is life. But God has written something different for us, and it is very important for us, all of us, to know what He has written for us in our lives. So my journey with Christ was very awesome. I increased my relationship with Him. I started growing more in my faith, my trust. I started trusting Him. I started reading His word more and more, and that brought me more closer to God. I never thought this lockdown would really make it count for me and my God, and this was the best reunion I did in my life till date with Christ, and that is the best part of my life, this lockdown. I know the world, though it is suffering from the virus outside, it is so hard for people even to go through that situations, or people who are losing life, we are losing our loved ones, but still God kept us safe. And today I am here, alive, standing here, trying to testify that how much God loves me, and how much He cares for us, and how much important we are, how much precious we are to Him, that He has kept us safe. And today I am fine here standing to testify His name. I really thank God for giving me this opportunity, that I could speak my experiences, my journey with Christ this lockdown. Hello everyone, this is Aldrin. స్టాండింగ్ ఫర్మ్ ఫర్ ద గాడ్ అంటే దేవుడు సాక్షిగా నిలబడడం. మేము దేవుడు సాక్షిగా నిలబడడం అంటే ఎలాగంటే, మేము మార్నింగ్ టైంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ కాల్స్ అనేది స్టార్ట్ చేసాం. ఎప్పుడంటే లెంటి డేస్ స్టార్ట్ చేసాం ఈ కాల్స్ అనేది. అంటే మార్నింగ్ టైంలో ఫస్ట్ అవర్ లేవగానే మనం దేవుడు ప్రిఫరెన్స్ ఇద్దామని మేము డిసైడ్ అయ్యి మార్నింగ్ కాల్స్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. ఎలాగంటే మార్నింగ్ లేవగానే దేవుడు వాక్యం విని దేవుడిని స్తుతించుకుంటా, అలా మేము మార్నింగ్ లేవని ఫస్ట్ అవర్ దేవుడు ప్రిఫరెన్స్ ఇచ్చేసాం. అలానే ఈ మార్నింగ్ కాల్స్ కుట్టి లెంటి డేస్ వరకు అని అనుకున్నాము. కానీ ఈ ఎలాగంటే మేము ఇంకా ఈ లాక్డౌన్ కూడా వచ్చేయడం వల్ల ఈ లాక్డౌన్ కూడా కంటిన్యూ చేసుకున్నాం ఈ మార్నింగ్ కాల్స్ అనేది. ఈ లాక్డౌన్ అంతా మేము అందరు ఎలా టైం స్పెండ్ చేస్తారేమో, కానీ మేమైతే ఈ మార్నింగ్ ఫస్ట్ అవర్ ఇవ్వడం, ఈ లాక్డౌన్లో మాత్రం మార్నింగ్ ఫస్ట్ అవర్ ఇవ్వడం మాత్రం దేవుడికి అని ఫిక్స్ అయిపోయాం. అలానే మేము ప్రతిరోజు మార్నింగ్ లేవగానే దేవుడికి ఇచ్చేవాళ్ళం. అలానే ఈ కాల్ స్టార్ట్ చేయడం
స్టార్ట్ చేసి ఇట్ హ్యాడ్ బీన్ 150 days, అంటే 4 months. ఈ 150 days అయ్యి మేము 150 days కంప్లీట్ చేసుకున్నాము. అలానే ఇంకా మేము కాల్స్ చేస్తున్నాము, మార్నింగ్ అందరు ప్రేయర్ చేసుకుంటున్నాము అన్ని తెలవడం వల్ల చాలా మంది తెలిసింది మేము ఇట్లా చేస్తున్నామని. అలానే చాలా మంది ఎవరెవరైతే ఇల్నెస్ వల్ల బాధపడుతున్నారో, కరోనా వైరస్ సోకిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళందరూ మాకు మార్నింగ్ టైంలో ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, మా ఇల్నెస్ గురించి కూడా మీ యొక్క ప్రేయర్స్లో పెట్టండి, మా గురించి కూడా మీరు కొంచెం ప్రార్థించండి అని చాలామంది అన్నారు. అలానే మేము వాళ్ళందరి గురించి మా పర్సనల్ ప్రేయర్స్లో కానీ యూత్ ప్రేయర్లో కానీ మేము వాళ్ళ అందరి గురించి పెట్టి మళ్ళీ వాళ్ళ గురించి కూడా ప్రతిరోజు మేము ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళం. అలానే వాళ్ళకి ప్రేయర్ చేసే వాళ్ళు కూడా అందరూ ఫోన్ చేసి అన్నారు, అవును మీ వల్ల మేము చాలా బలపడ్డాము, మీరు థ్యాంక్స్ ఫర్ గాడ్ అని చాలామంది మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. అట్లానే మేము యూత్ ప్రేయర్ అనేది మధ్యలో ఎక్కడ కానీ డిస్కంటిన్యూ కాలేదు, ఎక్కడ ఆపలేదు. అలానే మేము స్టార్ట్ చేస్తూనే వెళ్ళాము. ఇంకా ఎలాగంటే దేవుడు వాక్యం ఎలానా మనం స్ప్రెడ్ చేయాలి, ఇంకా మన గ్యారిసన్ యూత్ మెంబర్స్ అందరం ఇంకా చాలా యాక్టివ్గా ఉండాలి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అవర్ దేవుడికి ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాం. అలానే ఎలా అంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే మార్నింగ్ ఫస్ట్ అవర్ లేవగానే మనము వాట్సాప్, ఇన్స్టా, ఫోన్స్కి ఇస్తుండే ఫస్ట్ ప్రిఫరెన్స్. అలాంటిది మేము మార్నింగ్ ఫస్ట్ అవర్ లేవగానే దేవుడికి ఇచ్చేవాళ్ళం. దీనివల్ల మేము చాలా చాలా బలపడ్డాము మార్నింగ్ టైంలో. ఇంకా దీనివల్ల నేను ఏం నేర్చుకున్నానంటే మేమందరం యూత్ మెంబర్స్ అందరం వర్డ్స్ షేర్ చేసుకోవడం కానీ దేవుడి వాక్యాలు షేర్ చేసుకోవడం అలా మేము స్టార్ట్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరు ఒకరోజు వేరే వాళ్ళు అందరం స్టార్ట్ చేసాం. అట్లానే ఇంతకుముందు నేను ఎలాగంటే బైబిల్ వర్డ్స్ చెప్పడానికి, బైబిల్ చదవడానికి కొంచెం హెసిటేట్ అయ్యేవాడిని, కొంచెం అందరి ముందు భయం, గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని, ఏడా తక్కువ చెప్తాను, ఏడా భయంతో చెప్తాను. అలాంటిది ఎలాగంటే ఈ మార్నింగ్ కాల్స్లో ప్రతిరోజు బైబిల్ వాక్యం ఒక్కొక్కసారి మేము ఒక్కొక్కసారి అన్న వాళ్ళు అక్క వాళ్ళు అందరూ చెప్తా ఉన్నారు. అలానే నేను కూడా స్టార్ట్ చేశాను. ఎలా అంటే బైబిల్ వర్డ్స్ చెప్పడం, దేవుడి గురించి చెప్పడం, దేవుడు అంటే ఏంది, దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడుతూ ఉంటాడు, ఏ విధంగా మన శోధన నుంచి తప్పిస్తాడు, ఏ విధంగా మనల్ని దేవుడి దగ్గర చేర్చుకుంటాడు అని అన్ని విషయాలు మేము మార్నింగ్ టైంలో షేర్ చేసుకునేవాళ్ళం. అలానే ఇప్పుడు ఆ గిల్టీనెస్, ఆ భయము అవన్నీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంతమంది ముందైనా నిలబడి బైబిల్ చదివి మళ్ళీ దేవుడి గురించి ప్రేయర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేమందరం. దీనివల్ల మేము చాలా బలపడ్డాము, చాలా స్వస్థపడ్డాము. ఈ మార్నింగ్ కాల్స్ని ఇంకా ఇలాగని కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం. Praise the Lord, everyone. My name is Jaswant. The lockdown has been such a time in my life where all the things in my life, my career and everything was in a pause for a while. I was in a condition where I was very much confused about what exactly to do in my life. I am a fresh graduate who has been working for a company for a while and left the job to do the things which I have planned and dreamed of. But this lockdown and the corona pandemic has completely disturbed them all. I was in a very much disturbed mood for a while. But we, the youth, we had started having the early morning prayers and the chain prayers, which strengthened us very much. Initially, I faced a lot of temptations, like the Satan temptations, like it wasn't letting me to wake up early in the morning to participate in the prayer, nor there were signal issues. But the God was so grateful that I was able to come over all the temptations, and I had attended the calls and the prayers which we had in the morning and the word which we shared, and starting the day with Lord is something which gave me the strength throughout the day, and it strengthened me, and it also gave me a clarity with my career, and the God really has been very grateful. I also want to share a miracle that the Lord has done in my life. A couple of months ago, it so happened that accidentally I fell off from the terrace, and the Lord was so grateful, and that not even a single drop of blood came out of my body, nor a single
fracture that happened. I'm very much thankful to Lord about this, and I also remember that the Lord has been very grateful in my life, and He is very much in all other lives. And I just want to be an example of what God is doing in all our lives. And to thank Lord for giving us the strength and the courage to pray of all the days and to participating in the chain prayers, and also thank Lord for giving us the opportunity to pray for others, and also thank Lord for His answer to all the prayers. We are the live examples of what Lord is doing in our life, and very much grateful for what He is doing. Thank you, Lord. Hi there, hope you guys are doing well, and first of all a big congratulations to all the youth for having these devotions for the last 150 days, not even a single miss, and you guys have been so consistent of having them every day, and that itself is an evidence of God's love and faithfulness, and of course your passion towards God. And I want to share my experience. I joined for the first 2 weeks when we had some lovely speakers coming in and sharing the word, and it's a lot of learning for me as well. And the youth coming in as a team, as a family to intercede for others, that itself again is a sign of unity. And that was my experience when I joined there for the first 2 weeks. And I just want to thank the youth and all the people who are driving this. You guys are doing a wonderful job. God bless you guys. ప్రార్థించుకుందాం. ప్రభు అపరిశుద్ధుడ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన దినములన్నీ మనందరినీ మీ కృపలో క్షేమంగా చూసి కాపాడి మరొకసారి ఇదిగో ఎవరి బిడ్డలందరితో కూడా కలిసి ప్రార్థించినకు మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు మా తండ్రి. బిడ్డలు గత 150 దినములుగా మా ప్రభువ అందరూ కూడా పాజిటివ్ చైన్ ప్రేర్ చేస్తూ మా తండ్రి ప్రార్థనలో పాల్గొంటుండగా బిడ్డలు మీరు దీవించి ఆశ్రయించిన విధానం అంతటిని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. వీళ్ళందరి యొక్క ప్రార్థన ద్వారా మీరు అందరికీ ఇస్తున్నటువంటి మంచి సుఖతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. అంతరు మాత్రమే కాకుండా మీ గ్రూప్ను నడిపిస్తున్నటువంటి నాయకులను బట్టి మీకు వందనములు మా ప్రభువ. యవన బృందంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు పేరు వాట్సిన దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారం కూడా మొత్తాన్ని బిడ్డలు దాని పేరు ద్వారా ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు మొత్తాన్ని వాక్యాన్ని చేసుకుంటూ అనేకులకు మీ యొక్క సువర్తమానాన్ని అందిస్తుండగా వారికి రావాల్సిన సమృద్ధి కుమరించి పంపమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మొత్తాన్ని యూత్ సెక్రటరీ గారిని బట్టి వారి బృందం అంతటి బట్టి వందనములు చెల్లిస్తున్నాం మొత్తాన్ని. యవన బిడ్డలుగా వారు గ్రూపులుగా విభజింపబడి మొత్తాన్ని వారు ప్రార్థనలు చేయొచ్చు మా ప్రభువ. అనేక మంది అస్వస్థత ఉన్నటువంటి వారి కొరకును, రోగుల కొరకును, ఆపదలు అవసరతలు ఉన్నటువంటి వారి కొరకు వారు ఎంతో భక్తితో ప్రార్థనలు చేసి ఉండగా మొత్తాన్ని వారిని ఇంకా మీరు మీ యొక్క ఆత్మతో నింపండి. ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి యవన బృందం అంతటిని బట్టి వందనములు. ప్రతి యవనస్తుని యవనస్తురాలని మీరు పేరు వర్షం దీవించండి. వారి తల్లిదండ్రులను కూడా ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఇక 150 దినములు విరామం లేకుండా మా తండ్రి ఎంతో ఓర్పుతో బిడ్డలు ప్రార్థన చేసి ఉండగా బిడ్డలందరి యొక్క ప్రార్థనను మీరు విని ఆలకిస్తున్నారని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డలు వారు చేసినటువంటి చదువులలో మీరు తోడండి. బిడ్డలు ఏమైనా బిడ్డలు చేసిన ఉద్యోగాలలో మీరు తోడండి, నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ఈ యొక్క బృందం అంతటిని కూడా మీ కృపలో దీవించమని, వారు చేసిన ప్రతి ఆలోచన యావత్తు మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క యవన బిడ్డల ద్వారా మా యొక్క సంఘం అంతటికి కూడా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు బిడ్డలను మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దినమంతటి దీవులతో మమ్మల్ని నింపి పంపమని నదులు నేసుకృష్ణంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు కృప, పరమతైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసం సకల దీవెన సదాకాలం ఇక్కడ చేరవచ్చిన మనకందరికీ, మన యవన బృందం అంతటికి, మన ప్రార్థన అవసరతను ప్రత్యేక బిడ్డకు ఇప్పుడు సదాకాలము తోడు నీడను కాక. ఆమేన్.